Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే జేఈ మెయిన్స్ వచ్చేస్తున్నాయి, ప్రిపరేషన్ కూడా వేగవంతం చేసేసారు స్టూడెంట్స్ అంతా. అండ్ మీకు ఇంకొంచెం యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో మేము మీ ముందుకు వచ్చేసాము. ఈ 14 డేస్ని ఎలా ఇంపార్టెంట్గా యూస్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎలా స్కోర్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, అయితే తక్కువ టైంలో అంటే ఏ ఎగ్జామ్కైనా చెప్తుంటారు ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేసుకోవాలి అని చెప్పి. మరి ప్రీవియస్ పేపర్స్ జేఈ మెయిన్స్కి ఎంతగా ఉపయోగపడతాయి ప్రిపరేషన్లో, వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ వెనకాల జనాలు చాలామంది పడుతూ ఉంటారు, దానికి బోల్డంత మెటీరియల్ కూడా బయట అమ్ముతూ ఉన్నారు. అవును. ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదమ్మా, కొన్ని రోజుల క్రితం ఎట్లా ఉండేదంటే జేఈ అడ్వాన్స్లో వచ్చిన క్వశ్చన్లు, జేఈలో వచ్చిన క్వశ్చన్లు ఏఐట్రిపుల్లో యాజ్ డీస్కి ఇస్తూ ఉండేవాళ్ళు కొన్ని క్వశ్చన్స్. ఓకే. అంటే ఒక 20 క్వశ్చన్లు చేసుకుంటే దాంట్లో నుంచి ఒక 2-3 క్వశ్చన్లు వస్తూ ఉండేవి. ఇప్పుడైతే జనరల్గా అట్లా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్, కంప్యూటర్ జనరేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఒకసారి వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రావడానికి అవకాశం లేదు. అంటే వీళ్ళు ఒక లాస్ట్ 5 years క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక లాస్ట్ 30 years, 37 years, 40 years క్వశ్చన్స్ చేస్తున్నారు పిల్లలు. అందులో నుంచి రిపిటేషన్స్ అయితే ఏమి ఉండవు జనరల్గా. అంటే ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్ అవ్వడానికి అవకాశం లేదు. దాని మీదే టైం వేస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక సబ్ చాప్టర్ మొత్తం నేర్చుకుంటే దాంట్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతాం. అన్ని చాప్టర్స్ క్వశ్చన్స్ ఓన్లీ జేఈ క్వశ్చన్స్ చేసుకున్నంత మాత్రాన పెద్దగా ఏమి దానివల్ల బెనిఫిట్ ఏం లేదమ్మా. కానీ కాకపోతే ప్యాటర్న్స్ తెలుస్తాయి. ప్యాటర్న్ ఆల్రెడీ టీచర్ చెప్తారు వాళ్ళకి. అయితే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ క్వశ్చన్స్ అన్ని వీళ్ళు బై హార్ట్ చేస్తున్నారు అంతే. దానికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోకుండా, లాజిక్ నేర్చుకోకుండా ఆ చాప్టర్లో ఉన్న క్వశ్చన్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుని, ఇదేం కెమిస్ట్రీ కాదు, అంటే ఈ పర్టికులర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకుంటే దీంట్లో ఇదే క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం నేర్చుకుందాం అన్నట్టు కాదు. ఇక్కడ లాజిక్ అనేది కరెక్ట్గా కనెక్ట్ కావాలంటే దానికి తగ్గ కాన్సెప్ట్స్ కనుక రాసేసుకుని వాళ్ళు అది కనుక నేర్చుకుంటే దానికంటే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అయితే జనరల్గా జేఈ క్వశ్చన్స్ ఎందుకు పాస్ట్ పేపర్స్ ఎందుకు చేస్తారంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంతే. అయితే జనరల్గా ఎవరైనా కూడా అడ్వైజ్ చేసేది ఏంటంటే ఓన్లీ ఒక అవగాహనకి మాత్రమే దాని మీద టైం స్పెండ్ చేయండి, అంతేగాని వాటి మీదే టోటల్ టైం డెడికేట్ చేయొద్దు. నన్ను ఎవరైనా పిల్లలు అడిగితే ముందు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నా దగ్గర జేఈ క్వశ్చన్స్ పట్టరండి, అంతేగాని నాకు వస్తుందో రాదో టెస్ట్ చేయడానికి మటుకు జేఈ క్వశ్చన్స్ పట్టరావద్దు. అలా కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. అన్ని రకాల పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సార్కి వస్తుందో లేదో, చెప్తాడా లేదా అని చెప్పి ఏం చేస్తారు, అందులో ఉన్న ఒక 2-3 డిఫికల్ట్ క్వశ్చన్లు పట్టుకొని సార్ ఇది డౌట్ చెప్పండి సార్ అని నేను ఒకటే అడుగుతాను, దీని వెనకాల అండర్లయింగ్ కాన్సెప్ట్ ఏంటో చెప్పు, నేను క్వశ్చన్ చెప్తా. కాన్సెప్ట్ రాదు సార్ అంటే ముందు కాన్సెప్ట్ నేర్చుకురా. ఇది నేర్చుకోకుండా ఓన్లీ పాస్ట్ ఐఐటి క్వశ్చన్స్ కానీ పాస్ట్ జేఈ క్వశ్చన్స్ కానీ చేసినందువల్ల పెద్దగా ఎటువంటి అవగాహన, ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో అందు గురించి ఈ మొత్తం జేఈ క్వశ్చన్స్ కనుక కనెక్ట్ చేసుకుని ఇందులో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రిపీట్ అవుతుంది అని అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ యొక్క అవగాహన కరెక్ట్గా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి పిల్లలకి హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్ జేఈ పాస్ట్ జేఈకి సంబంధించిన. సార్, మరి ఫార్ములాస్ అంటూ ఉంటారు, మరి ఫార్ములాస్ ఇప్పుడు ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ఎలా చేయాలి? అంటే ఫార్ములాస్ రివిజన్కి ఒకటే సింపుల్ పాయింట్ ఏంటమ్మా, ఉన్న ఫార్ములాస్ అన్ని ఒక లిస్ట్లో రాసుకోవటం, మన టేబుల్ ఎదురకుండా స్టిక్ చేసుకోవటం, లేకపోతే మన మంచం ఎదురకుండా పెద్దగా ఒక క్యాలెండర్ లాగా చేసుకుని పెట్టుకోవటం, పొద్దున్న లేవగానే ఒక 5 minutes చదువుకోవటం, రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 minutes చదువుకోవటం. ఓన్లీ ఫార్ములాస్ కనుక నేర్చుకోకుండా ఉంటే చాలా క్వశ్చన్లు మిస్ అయిపోతారు పిల్లలు. ఖచ్చితంగా కావాల్సిన ఫార్ములాస్ అన్ని వాళ్ళు నేర్చుకోవాల్సిందే. కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములా టెస్ట్ అని పెడతారు. వాళ్ళు ఒక రకంగా చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫార్ములాస్ అనేవి కనుక లేకపోతే వాడు క్వశ్చనే సాల్వ్ చేయలేడు. అక్కడికిక్కడ ఫార్ములా డిరైవ్ చేసుకునేంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. అందు గురించి ఏంటంటే డెఫినెట్గా ఈ ఫార్ములా రివిజను, ఫార్ములా రావటం అనేది అవసరం, ఎటువంటి అనుమానం ఇందులో లేదు. వాళ్ళు రాసుకోవటం లిస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని, కొన్ని రిలేటెడ్ ఉంటాయి. ఒక ఫార్ములా వస్తే ఒక 4 ఫార్ములాస్ వస్తాయి, అటువంటి ఫార్ములా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఈ రకంగా కనుక వాళ్ళు చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా ఓన్లీ ఫార్ములాలు వచ్చినా వాళ్ళకు 4-5 క్వశ్చన్లు చేయగలుగుతారు. ఎన్ని మార్క్స్ ఉండొచ్చు సార్ యావరేజ్ గా? అంటే ఓన్లీ ఫార్ములా బేస్డ్ మీద ఒక 4-5 క్వశ్చన్లు ఉంటాయమ్మా. ఫార్ములా తెలిస్తే క్వశ్చన్ చేయగలిగితే లేకపోతే లేదు. ఆ ఫార్ములా అనేది ఖచ్చితంగా అవసరమే. మొన్న ఎవరో ఒక ట్రిగ్నామెట్రీలో నన్ను క్వశ్చన్ అడిగాడు, ఆ క్వశ్చన్ ఎంత ఆలోచించినా రావట్లేదు, దానికి రిలేటెడ్ ఫార్ములా ఎక్కడో రేషియో ప్రపోర్షన్లో ఉంది. ఆ ఫార్ములా కరెక్ట్గా స్ట్రైక్ అయినప్పుడు ఆ లెక్క ఒక 1 minute సాల్వ్ అయింది.
ఆ ఫార్ములా కనుక స్ట్రైక్ కాకపోతే ఆ లెక్క రాదు. సో అటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలుపుకుంటే ఎంత ఒక 150 ఫార్ములాస్ అన్ని లిస్ట్ రాసేసుకుంటే అవి ఒక 20 సార్లు 30 సార్లు ప్రతిరోజు కనుక ఇప్పుడున్న టైంలో చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సార్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గుడ్డిగా బట్టి పట్టేస్తూ ఉంటారు, ఈ ఫార్ములా ఇలా వస్తుంది కాబట్టి ఇలానే చేయాలి అని చెప్పి. అట్లనే ఎగ్జామ్ వైపు అంటే ఇనీషియల్గా ఏంటంటే అమ్మా, అంటే చాలా మంది, అంటే ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తాను, మనం ఏబిసిడీలు బట్టినే కొడతాం ఫస్ట్లో. బట్టి కొట్టడం తప్పని నేను అనట్లేదు బేసిక్గా. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిమెల్లిగా అంటే ఈ ఫార్ములా ఎందుకు ఇలా వచ్చిందని కనుక తెలుసుకుంటే వాడికి ఏంటంటే మెమరీ కొంచెం సేవ్ అయ్యి ఇంకో కొత్త ఫార్ములాస్ దాంట్లో ఇన్సర్ట్ చేసుకో. ఒక 100 స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్ అయినా ఉంటారు లేదా లాజిక్ తెలుసుకోకపోయినా తప్పులేదంట నేను. వాడికి అట్లీస్ట్ తెలిస్తే ఈ రోజు లాజిక్ తెలియదు, రేపు తెలుస్తుంది లేదా ఎల్లుండి తెలుస్తుంది వాడికి. మేము చదువుకున్నప్పుడు మాకు ఫార్ములాస్ ఊరికే A+B³ ఫార్ములా ఒక 1000 సార్లు రాయిపించేవాళ్ళు. మాకు చాలా హ్యూమిలేటింగ్గా చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండేది. కానీ దాని లాజిక్ మటుకు ఎవరు మాకు చెప్పలేదు, మేమే లాజిక్ తెలుసుకున్నాం తర్వాత. పిల్లలు కూడా ఇదే విధంగా కొంచెం గుడ్డిగా బట్టి కొట్టినందువల్ల నష్టమేం లేదు. అర్థం చేసుకుని బట్టి కొట్టడం అనేది కొంత టైంతో కూడిన వ్యవహారమైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ముందు అర్థమైతే కానీ నేను బట్టి కొట్టను అంటాడు, వాడు బట్టి కొట్టాడు. ఇప్పుడు మరి ఇండియన్ సిస్టమ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, అర్థం కాలేదు బట్టి కొడతాం. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు 2 రకాల స్టడీ. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్, రష్యన్ సిస్టమ్. రష్యాలో ఏంటంటే లెక్కలు చేస్తూ పో ఒక 10,000 లెక్కలు చేయి. వాళ్ళు అందుకే జనరల్గా వాళ్ళ బుక్స్ అని ఎట్లా ఉంటే ప్రాబ్లం బుక్ అని ఉంటుంది అంతే. దాంట్లో థీరీ పెద్దగా ఏముండదు, ఒక 4 ఫార్ములాలు ఇస్తే మొత్తం లెక్కలే ఉంటాయి. జిఎన్ బర్మన్ అని ఒక బుక్ ఉంది, దాంట్లో ఒక 5,000 క్యాల్కులస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమి దాంట్లో కాన్సెప్ట్స్ పాడు ఏమి ఇవ్వడు, ఓన్లీ ఒక 4 ఫార్ములాలు ఇస్తాడు అంతే. ఆ మొత్తం లెక్కలు చేసేసరికి ఫార్ములా వస్తుంది, లెక్క వస్తుంది, కాన్సెప్ట్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అదే అమెరికన్ సిస్టంలో కనుక తీసుకున్న రెజ్నిక్ అండ్ ఆడే లాంటి బుక్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా ఇవ్వకపోయినా ఆ థీరీ మొత్తం డీటెయిల్డ్గా ఇస్తాడు వాడు. అది అర్థమవుతాయి కానీ వాడు ప్రాబ్లం చేయడు. మన సిస్టమ్ ఏంటంటే హైబ్రిడ్ సిస్టమ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, అర్థం కాకపోతే బై హార్ట్ చేస్తాం. బట్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్, అబ్సల్యూట్లీ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ముందు బై హార్ట్ చేసినా దానివల్ల నష్టం లేదు. ఫస్ట్ బై హార్ట్ అవుతుంది, తర్వాత కాన్సెప్ట్ అర్థమవుతుంది, తర్వాత మెమరీ ఆటోమేటిక్గా మనకి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ రికలెక్ట్ చేయగలిగితే తర్వాత కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఆటోమేటిక్గా. దెర్ఫోర్ డెఫినెట్గా దీనివల్ల నష్టం ఏం లేదు. లాభం అనేది పక్కన పెడితే నష్టం అయితే డెఫినెట్గా ఏం లేదు. ఉన్న ఫార్ములాస్ అన్ని నేర్చుకోవడం అనేది అవసరం. నిజంగా లాస్ట్ మినిట్లో సార్ మీరు అన్నట్టు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవడం కానీ టేబుల్ మీద కానీ లేకపోతే ఈవెన్ బాత్రూంలో లేకపోతే ఎక్కువగా మనం ఎక్కువ ఉండే బెడ్రూమ్లో కానీ జస్ట్ రివైజ్ చేసుకుంటే దానివల్ల మిస్ అయింది అనుకుండా వాడికి మార్క్స్ వస్తే చాలు. దానివల్ల వాడికి 4-5 క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫార్ములా రాకపోతే వాడు ఆ క్వశ్చన్ చేయలేడు. అందుకోసం డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందమ్మా, చేయాల్సిందే ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.